ఎవరు మనం ఫాలో అనుకుంటా ఆగిరమని చూసి సో అతని దగ్గరికి వెళ్దాం. ఫ్రూట్స్ కూడా తెచ్చారు, ఫ్రూట్స్ జ్యూస్ కూడా. సో వాళ్ళైతే గోదావరి ఇది అనమాట, ఇంకా వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది ఇంకా అలాగా అంతర్వేది దగ్గర. సో యానం ప్రజలైతే చాలా మనకి సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అయితే థ్యాంక్స్ అనమాట. వాళ్ళు మీ పేర్లు తెలియపోయినా మీరు చేసిన అభిమానం మాత్రం నాకైతే అలా గుర్తుండిపోద్ది. నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే రాగానే కొబ్బరి బండలు ఇచ్చారు మనకి తాగమని. సో చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా. ముందుగా మా ఊరు కాలభైరవ గుడి దగ్గర మా అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుంది ఈ యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి మా ఊర్లో మా ఊరు దగ్గరలో ఉన్న దుర్గం గుడి అనమాట. సో చాలా ప్రతిష్టమైన దుర్గం తల్లి. సో ఇక్కడ కూడా దండం పెట్టుకుని మన యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ దారిలో అయితే మనకి బ్రదర్ అయితే కనిపించారు. సో మన వీడియోలు అయితే చాలా ఎక్కువగా చూస్తారంట. సో నాకు చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. సో ఈ యాత్రలో మనకి చాలా మంది అయితే పరిచయం అవుతుంటారు. సో వాళ్ళందరూ కూడా మన ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా? హ్యాపీ జర్నీ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఈ బ్రదర్ కూడా కనిపించారు దారిలో. సో చూసి పలకరించి నిజంగా ముందుకు వెళ్ళిపోయి కూడా వెనకైతే వచ్చారనమాట మనల్ని చూడడానికి. నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఈ యాత్రలో ఇంకా చాలా మంది అయితే మనం పలకరిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నవ్వుతూ పలకరించుకుని వెళ్ళిపోదాం ముందుకి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళా. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ కూడా మన అయితే కలిసారనమాట. సో మన బ్రదర్ గిరియన్పేట కదా. సో మనకి చాలా మంచి మిత్రుడు అనమాట. ఓకే బ్రో, థ్యాంక్స్. జాగ్రత్త. వచ్చేసాం యానం అయితే వచ్చేసాం అన్నమాట. సో మనం బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. యానలోకి రాగానే ఈ బ్రదర్స్ అయితే మనకి గ్రాండ్ గా వెల్కమ్ అయితే చెప్పారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది అనమాట. సో ఇప్పుడైతే మనం యానం నుంచి అమలాపురం సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. బైరాపాలెం నుంచి బైరాపాలెం టు అరుణాచల్ రామేశ్వరం. థ్యాంక్స్ బ్రో. జాగ్రత్తగా వెళ్ళండి, మీ జర్నీ మంచిగా సాగిన వాళ్ళు. ఓకే. ఇప్పుడైతే మనం యానం బీచ్ లో అయితే వెళ్తాం అనమాట. సో ఈ బ్రదర్ వాళ్ళు అయితే మనకి కూల్ డ్రింక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇచ్చారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అని మీకైతే. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఆకలి అనిపిస్తుంది కానీ అందరిని అడగలేం. కానీ కొంతమంది ఏంటంటే మనం ఆకలిని ముందుగానే గమనించేస్తారనమాట. సో అలాంటప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా చాలా థ్యాంక్స్ అని. ఇప్పుడైతే బ్రదర్స్ వాళ్ళు అయితే వచ్చారు. నిజంగానే ఇప్పుడు మీరు ఏం చేస్తారని ఇక్కడ? ఓకే. సో సడన్ గా అయితే వచ్చారు అవి. సో మన కాశీ వీడియోలు కూడా చూసారనమాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అని. మీ ఊరు నిజంగా కాశీ వెళ్ళిందని చాలా మన యానం నుంచి వెళ్ళిన బైరపాలెం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం అయితే మనకి హోపలైన్ కూర అయితే పెట్టిస్తున్నాడు మన తమ్ముడు. సో ఈరోజు డే 1 అనమాట. సో మనకి భోజనం అయితే మనకి తెలుసు కదా హోపలైన్ కూరడు. సో మనోడు అనమాట మనకి ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ పెట్టింది. సో థ్యాంక్ యూ చిన్నోడా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యానం అయితే దాటేస్తాం అనమాట. సో నిజంగా యానం ప్రజలకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం మాత్రం మాటలో వర్ణించలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఇదిగో యానం బ్రిడ్జ్ అనమాట. ఇది చూసారా? సో ఎలా ఉందో. సో ఎవరు మనం ఫాలో అనుకుంటా ఆగిరమని చూసి సో అతని దగ్గరికి వెళ్దాం. అవునండి, అరుణాచల్ వెళ్తున్నా. థ్యాంక్ యూ అనియా. ఫ్రెండ్స్ చూసారు కదా యానం బ్రిడ్జ్. సో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. యానం ప్రజలైతే చాలా మనకి సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అయితే థ్యాంక్స్ అనమాట. వాళ్ళు మీ పేర్లు తెలియపోయినా మీరు చేసిన అభిమానం మాత్రం నాకైతే అలా గుర్తుండిపోద్ది. సో మన జర్నీని ఇది తగ్గిద్దాం. ఇప్పుడు మనం అమలాపురం హైవే మీద అయితే వెళ్తాం అనమాట. ఓకేనా?
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే దాడుతున్నాను ఇప్పుడైతే. సో టోల్ గేట్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇది మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటుంది అనమాట, అన్నంపల్లి టోల్ గేట్. సో చూసేయండి టోల్ గేట్, అన్నంపల్లి టోల్ ప్లాజా అనమాట. సో ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ మనకైతే ఇప్పుడు. సో మొత్తం అన్ని కూడా పంట పొలాలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా ఇటువంటి లుక్న రైడ్ చేసినందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో చుట్టూ కూడా పంట పొలాలు. సో ఈరోజు కొంచెం ముందుకెళ్ళి ఆగిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు అయితే మనం టోటల్గా 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం అనమాట. సో ఈరోజు మనం తాటిపాక అనే ఊరైతే వచ్చాం, అంటే రాజుల పక్కన అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఫుడ్ కూడా తీసుకున్నాం హోటల్ నుంచి. సో ఫుడ్ తినేసి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఫ్రెండ్స్ నిజంగా ఈ అరుణాచలం రామేశ్వరం యాత్ర అనేది నా డ్రీమ్ అనమాట. యాక్చువల్గా మనం ట్రైన్ మీద వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ నేను ఇలా ఈ విధంగా అయితే వెళ్దాం అనుకున్నాను. సో అందువల్ల నేను ఈ విధంగా అయితే వెళ్తాను అనమాట. సో దయచేసి మీరు ఎవరైనా అనుకోకండి, అంటే ఎవరు అంబిషన్ వాళ్ళది. సో నేను సైకిల్ మీద అరుణాచలం రామేశ్వరం వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయాను. సో అదేవిధంగా నా కోరికను అయితే నెరవేర్చుకోవడానికి ఇంకా ఒక అడుగు అయితే ముందుకేసాను అనమాట. సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా తినేసి ఇంకా నిద్రపోదాం, ఓకేనా. ఫ్రెండ్స్ డే 2లో అయితే మనకి ఈ బ్రదర్ నాకు చాలా సాయం చేశారు. డే 1లోనే వచ్చారు అనమాట నైట్ టైము. నిజంగా చాలా సంతోషం అనిపించింది అనమాట. నైట్ పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని మరి కూడా వచ్చారనమాట మన పవర్ బ్యాంక్లన్నీ కూడా. సో మన సైకిల్ అయితే ఇది ఇక్కడ ఉంది. సో మార్నింగ్ టిఫిన్ చేసి అయితే ఇప్పుడు అయితే తాటిపాక నుండి ఈరోజు అయితే మనం ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్ నిజంగా ఈ ప్రయాణంలో నాకు ఎంతమంది పరిచయం అవుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తే వెళ్ళిపోవడమే ఈ లైఫ్. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా టైం వేస్ట్ చేయకుండా ముందుకైతే మనం కొనసాగిపోదాం. డే 2లో అయితే మనకి చూడండి కొబ్బరి చెట్ల మధ్యన అయితే మనం ట్రావెలింగ్ అయితే చేస్తాం అనమాట. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి లొకేషన్ కూడానే. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ కూడానే, చూసారా. ఈ బ్రదర్ వల్ల అయితే ఆఫీస్ కూడా సెలవు పెట్టేసి అయితే వచ్చారనమాట మనల్ని కలవడానికి. నిజంగా ఈ బ్రదర్ వల్ల మనం మీద చూపించిన అమ్మాను నిజంగా చాలా నాకైతే చాలా ఆనందం వేసింది అనమాట. సో రెండు రోడ్లు వెతుకుతూ వచ్చారంట మన దగ్గరికి. సో చాలా థ్యాంక్స్ బ్రదర్ మీకైతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఇప్పుడైతే ఇది ఏ రోడ్ బ్రదర్, ఇది చెంచినాడు రోడ్డు, చెంచినాడు నుంచి పాలకొల్లు హైవే మీద అయితే వెళ్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మన రైడ్ని అయితే త్వరగా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ ఇద్దరికి కూడా. ఫ్రెండ్స్ ఇదైతే మనకి వెస్ట్ గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఒకసారి చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ లొకేషన్. ఒకసారి చూడండి మనం యానలో బ్రిడ్జ్ ఎంత ఉందో సో ఇది కూడా అంత ఉందన్నమాట. కానీ బ్రిడ్జ్ అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం అన్ని కొబ్బరికాయలు లోడ్లు పట్టుకెళ్తున్నాను. ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో. ఇంకెక్కడితో మనకి వెస్ట్ గోదావరి అయితే ఎండ్ అయిపోద్ది. బ్రిడ్జ్ కూడా చూసారు ఎంత బాగుందో. ఇంకా వెస్ట్ గోదావరి ఇది అనమాట. ఇంకా వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది ఇంకా అలాగా అంతర్వేది దగ్గర. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నరసాపురం అయితే రావడం జరిగింది. ఈ బాబాయ్ వాళ్ళు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే రాగానే కొబ్బరి బొండాలు ఇచ్చారు మనకి తాగమని. సో చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా. సో మనకి నాగరాజ్ అన్నయ్య అయితే ఏర్పాటు చేశారనమాట. బొల్లాడు నాగరాజ్ అన్నయ్య అన్నది అయితే తనకు చాలా మంచి వ్యక్తి. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ నాగరాజ్ అన్నయ్య. మీకు కూడా చాలా థ్యాంక్స్ బాబాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యాత్ర ఇంకా ఇలా సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. మీ అందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రదర్ వాళ్ళు అయితే భీమవరం నుండి అయితే వచ్చారు. బ్రదర్ భీమవరం ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇక్కడికి? 24 కిలోమీటర్స్ అనమాట. ఆల్రెడీ బ్రదర్స్ అయితే కాలం ముందే తెలుసు, కానీ ఏదో విధంగా మమ్మల్ని అన్ని మీట్ అవ్వాలని పండుగ చెట్టుకుని మరీ అయితే వచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ బ్రో. అదేం లేదు, మనం అంతా ఒకటే కష్టపడి వెళ్ళే వాళ్ళు కష్టపడి సపోర్ట్ చేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు. సో ఇప్పుడు ఇంకో 7 కిలోమీటర్స్ ముందు ఒక పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఈ రోజు నైట్ అయితే స్టే చేస్తున్నాం. ఇది మనకి 2వ రోజు అరుణాచలం రాజస్థాన్ సైకిల్ యాత్రగా.
ఫ్రెండ్స్ ఈ రోజు రెండో రోజు సాయంత్రం అనమాట. బ్రదర్ మీది ఎవరు? సో ఈ బ్రదర్ కూడా ఇక్కడేనంట. సో మన కోసం ఫ్రూట్స్ కూడా తెచ్చారు, ఫ్రూట్స్ జ్యూస్ కూడా. సో వాళ్ళైతే మనకి భీమవరం నుంచి అయితే వచ్చారు, ఆ బ్రదర్స్ కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, సెకండ్ రోజు అయితే ఈ విధంగా గడిచింది. సో మనం త్వరగా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే మన రైడ్ అయితే కొనసాగిద్దాం. అందరూ మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.